హాయ్ అండి. ఈరోజు మనం 44 బ్లౌజ్ సైజ్ తీసుకుంటున్నాం. పెద్ద సైజ్, చాలా పెద్ద సైజ్ అన్నమాట ఇది. నడుము సైజ్ వచ్చి 40 ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 44 ఉంది. చుట్టూ అంటే మనం ఈ దారాలు పట్టి అని ఫోల్డ్ చేసుకొని చూడాలి. 40 అంటే మనకి 4 భాగాలుగా చేస్తే 10 వస్తుంది. 10 వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా, దాన్ని తీసుకోవాలి. క్రాస్ ఉన్నది తీసేసుకోవాలండి. ఫస్ట్ క్రాసులు తీసేసుకుంటే నీట్గా వస్తుంది. నుంచి ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఒక లైన్ ఇలా గీసుకోవాలండి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఉక్సులు పట్టి వైపు మాత్రం కొలవాలి. 11 వచ్చింది. అంటే మనకు నడుము సైజులో 1 ఇంచ్ తీసినా 11 వచ్చింది. చెస్ట్ లూజ్ కూడా 11 వచ్చింది. పొడవు ఎంత ఉందో, నడుము పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. పదిహేను ఉందండి. మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మనకి ఖర్చుల కోసం తీసుకుంటాం. 16 ఇంచెస్ పొడవు. ఇది మరి పెద్ద సైజు కదా, కాబట్టి మనం షోల్డర్కి నెక్కి 6 పెట్టుకోవాలి. కొంచెం కింద కూడా 6 పెట్టి ఒక గీత గీసుకొని సంక లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. తొమ్మిది ఉంది అంటే మనం 5.5 పెట్టుకోవాలి. లూజ్ ఎక్కువ ఉండి కొలిది మనం పైకి 6.5 అలా తీసుకోకూడదండి. 5.5 5 ఆ సంక అనేది కొలుచుకున్న తర్వాతే మనం అది తీసుకోవాలి ఎంత ఉన్నది. ఇప్పుడు 1.5 ఇంచుకి ఇక్కడ గీత పెట్టుకొని రౌండ్గా ఇలా గీసేసుకోవాలి నీట్గా. ఖర్చుకి తీసేసి మళ్ళీ ఎంత ఉందో చూసుకోవాలి. 9 వచ్చిందో లేదో. కరెక్ట్గా 9 వచ్చింది చూసారా. అదే నేను 6 ఇక్కడ తీసుంటే ఇక్కడ 10 వచ్చేది. ఎందుకంటే 11 ఇంచెస్ లూజు చెస్ట్ లూజ్ కాబట్టి. నెక్కకి 2.5 తీసుకోవాలి. పెద్ద సైజు కదా, చిన్న 80 సెంటీమీటర్లు తీసుకున్నది అనుకోకండి. ఎందుకంటే ఎక్స్ట్రా హ్యాండ్స్కి వేరే క్లాత్ ఇచ్చారు ఇంట్లో ఉన్న పీసెస్. పెద్ద సైజు కాబట్టి షోల్డర్ కూడా పెద్దది పెట్టుకున్నారు. నడుముకి ఇలా చక్కగా 1/2 ఇంచు ఇక్కడ కింద పైన వదిలేసుకుంటే కుట్టుకి నెక్ గీసేసుకోవాలి. నెక్ కూడా చాలా చిన్నదండి. పైన 2.5 కింద 2.5 పెట్టుకున్నాం. రాడుగా కావాలంటే 3 పెట్టుకోవాలండి. అంత వద్దంటే 2.5 చాలు. ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా తీసుకుంటే ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ పార్ట్ క్లియర్గా చెప్తాను చూడండి. చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మనం చెస్ట్ లూజ్ అనేది ఉక్సులు పట్టి ఉండదు కదండి, అది మాత్రం చూసుకుంటే తెలిసిపోద్ది.
నడుము కొలత కొలిచిన తర్వాత 4వ భాగం తీసుకొని 1 ఇంచ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుంటేనే మీకు 11 వచ్చింది. 10 వస్తే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 11 వచ్చింది. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా 11 ఉంది. పొడవు వచ్చేసి 15 ఉంది. 15కి 1 ఇంచ్ యాడ్ చేసి 16 తీసుకున్నాం. ఇది అనేది మనం ఎలా కొలుచుకోవాలంటే ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని వెనకాల భాగం నుంచి ఇలా పెట్టుకొని ఎంత ఉందో ఇక్కడ నుంచి చూసుకొని 9 ఉందండి. 9కి ఇక్కడ 5.5 పెట్టాం. పెద్ద బ్లౌజ్ కదండి, పొడవు బ్లౌజ్ వెడల్పు. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా మనం ఈ కొలత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లౌజ్ సైజ్ చూసుకొని మాత్రమే తీసుకోవాలండి. ఇది ఎంత పెట్టుకోవాలనేది ఇక్కడ కొలుచుకొని తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 10 వచ్చి ఉంటే మీరు 6 తీసుకోవాలి. 10.5 వచ్చి ఉంటే 6.5 తీసుకోవాలి. అప్పుడు లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ అండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా మన వైపుకి తిప్పుకొని పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పెద్ద సైజు కాబట్టి మనకి 2 పీసెస్ ఇచ్చారు. ఇలా క్రాస్గా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా సమోసాలా రావాలి. గీస్తే చుట్టూ గీసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులకి అలా ఫోల్డ్ చేసుకొని మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలండి, కింద మార్కింగ్ పడేలాగా. ఇక్కడ మార్కులు పడ్డాయి కదా, దాని మీద ఇలా గీసుకోవాలి. దానిపైన ఇలా గీసేసుకొని 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటే మీకు ఫ్రంట్ లోత్ అనేది వచ్చేస్తుంది. షోల్డర్ చూసే ఎంత పెద్దగా ఉందో, లావు ఉందో ఎక్కువ. షోల్డర్ కూడా పెద్దగా తీసుకుంటారు కొంతమంది, అందరు కూడా కాదు. షోల్డర్ మనకి 3 తీసుకుంటాం మామూలు సైజ్ అయితే. ఇది 44 చెస్ట్ లూజ్. నెక్ అనేది ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉంది, ఈ బ్లౌజ్ పెట్టుకునేలాగా చూసుకొని ఇక్కడ ఒక గీత, 4 ఉక్సుల వరకు ఒక గీత. పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 6.5 ఉంది. రౌండ్గా గీసేసుకుంటే వస్తుంది. ఇప్పుడు చెస్ట్ పొడవు ఎంత ఉందో చూడాలి. ఇది అనేది మనం జస్ట్ ఇలా పెట్టుకొని సాదీయకుండా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అక్కడ గీత గీసుకోవాలి. నీట్గా ఒక లైన్ పైకి వచ్చింది చూసారా. అన్నిటికీ 2 ఇంచులు ఫోల్డ్ చేస్తాం కదా అని అంతే పెట్టుకోకూడదు, పొడవు చూసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఈ ఫ్రంట్ వచ్చేసి నెక్ ఎంత పెట్టాం, 2.5. 2.5కి ఇక్కడ 2.5 పెట్టాలి. లూజు కూడా 2.5. ఇక్కడ చూసుకోవాలండి ఎంత పెట్టుకుంటున్నారో. చెస్ట్ లూజు 2.5 పెట్టుకున్నారు, 1.5. ఇవి అనేది ఇలా గీసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలండి, గ్యాప్ లేకుండా వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా ఫ్రంట్కి కూడా లైట్గా తీసుకోవాలి.
గ్యాప్ లేకుండా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇలా గీసుకోవడం వల్ల. వెంటపట్టు అయిపోయింది. పెద్ద సైజు కాబట్టి 2 పీసెస్ ఇచ్చారండి వీళ్ళు. అతులు పడకుండా ఉండడం కోసం. అసలు సరిపోదు, 80 పాయింట్లు మీటర్ ముక్క కూడా సరిపోదు. 44 సైజు ఇది చెస్ట్ లూజ్. ఇలా మార్క్ ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా అతుకులు పడకుండా ఏమన్నారు వీళ్ళు, అందుకని మనం ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి 9 ఉంది. 9కి 1 ఇంచ్ యాడ్ చేసి 10 పెట్టుకోవాలి. గీత గీసుకున్న తర్వాత 10కి అక్కడ 10 ఇక్కడ కూడా 10 అందులో చూసుకొని మళ్ళీ డౌన్ వచ్చేసి 3.5 చేసుకోవాలి. పెద్ద సైజు కాబట్టి ఆ 3.5కి ఒక గీత ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి సంఖ్యలు ఏమో 9 వచ్చింది కదా, ఆ 9 ఇక్కడ పెట్టుకొని చూసుకోవాలి ఎక్కడి వరకు వచ్చిందో. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 6.5. ఈ 6.5 ఇక్కడ గీసుకొని చక్కగా ఇలా కలిపేసుకొని 1.5 ఇంచ్ మనం అక్కడ ఖర్చు పెట్టాం కదా, అదే ఖర్చు ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెద్ద సైజు కదా 2.5 అలా తీసుకొని ఇలా డౌన్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ లోతుకి కూడా ఇలా 1 ఇంచ్ వరకు ఒక గీత పెట్టుకొని ఈ 1 ఇంచ్ నుంచి ఇక్కడ మనం ఖర్చు లైన్ గీసాం కదా, అక్కడికి ఎంతవరకు ఉందో చూసుకోవాలి. 8 ఉంది అంటే హాఫ్ చేసుకొని డౌన్ తీసుకుంటే సరిపోద్ది. 3/4 ఇంచ్ వరకు డౌన్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఇంతేనండి. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు.
షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. 3.5. ఈ 3.5ని తీసుకెళ్ళి ఖర్చు భాగం వదిలేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఎంత ఉందో చూసుకోవాలి. 12.5 అయితే మనకు షేప్ బెల్ట్ వస్తుంది. ఈ సైజుని బట్టి మనకు 12.5 పెట్టుకోవాలి. ఒక గీత గీసుకొని 4 ఇంచులు తీసుకొని ఇక్కడ కూడా 4 తీసుకోవాలి. ఇక్కడ 4 ఉంది. మళ్ళీ మధ్యలో వచ్చేసి ఒక 4 గ్యాప్లో డౌన్ 3 తీసుకోవాలి. లైన్స్ కలిపేస్తే షేప్ బెల్ట్ అయిపోద్దండి. అంతేనండి. బ్లౌజ్ కటింగ్ ఈజీ ప్రాసెస్. చక్కగా పెద్ద సైజ్ ఇది 44. షేప్ బెల్ట్ ఇలా వస్తుంది. 2 తీసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోద్ది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆదిలక్ష్మి టైలరింగ్ బ్లాగ్స్.